నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలో కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు పాషా మొయినుద్దీన్ ఆధ్వర్యంలో మంగళవారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా టీపీసీసీ డెలిగేట్ గంగాశంకర్, పట్టణ అధ్యక్షుడు పాషా మొయినుద్దీన్ మాట్లాడుతూ ఎంపీ ధర్మపురి అరవింద్ తన స్థాయిని మర్చి ప్రవర్తిస్తున్నారని, ఇందులో భాగంగా నవోదయ విద్యాలయానికి బోధన్ నియోజకవర్గ శాసనసభ్యులు సుదర్శన్ రెడ్డి అడ్డుపడుతున్నారని, వారిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని, దీనిని కాంగ్రెస్ పార్టీ తరపున తాము తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు. ఎంపీగా తాను రెండవసారి గెలిచి బోధన్ అభివృద్ధిలో ఎలాంటి పాత్ర పోషించడం లేదని, చేతనైతే సంవత్సరం క్రితం వర్చువల్ గా ప్రారంభించిన రైల్వే ఓవర్ బ్రిడ్జ్ పనిని ప్రారంభించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ నాయకులు నాగేశ్వరరావు, దామోదర్ రెడ్డి, ఆదినారాయణ, హరికంచారి, రాములు, నవీన్, చిరంజీవి, శంకర్ తదితరులు పాల్గొన్నారు. कोई दूसरा और लीडर के मुकाबले में उन्हें बहुत ज़्यादा वर्क कर रहे हैं, वो एमपी अरविंद को देखा नहीं जा रहा है। मैं अरविंद साहब से कहना चाह रहा हूँ कि आप अपने डेवलपमेंट को छोड़कर ये पेपर के थ्रू, मीडिया के थ्रू पब्लिक में आना छोड़ दीजिए। आप एक आसान तरीका इख्तियार कर लिए हैं कि पेपर के थ्रू, मीडिया के थ्रू पब्लिक में आ जाए और एक पैसे का डेवलपमेंट करने की ज़रूरत नहीं है आपको। आप ये सोच रहे हैं, लेकिन हम ये आपसे सवाल कर रहे हैं कि 5 साल, 6 साल, 7 साल हो रहा आप आके एमपी बन के उस बोधन कारण से भाई एक पैसे का आप कुछ डेवलपमेंट किए क्या? एक पैसे का आपका वर्क कुछ है क्या? सेंट्रल डिपार्टमेंट से, आपके एमपी के फंड से या आप एमपी की तरफ से नए 5-10 साल में एक ओवर ब्रिड्ज बड़ी मुश्किल से आपका फाउंडेशन स्टोन डाले हैं, वो एक ओवर ब्रिड्ज का फाउंडेशन डाल के 1 साल हो गया, खाली फाउंडेशन स्टोन डाल के फाउंडेशन स्टोन डाल के चले गए, तो अब इसके बाद 1 साल होगा आपका आने का यहाँ पता नहीं है। क्या आपका यही वर्क है? क्या यही आपकी जिम्मेदारी है? क्या पब्लिक आपको इसी वास्ते चुन के लिए कि आप सिर्फ पेपर के थ्रू दूसरों को क्रिटिसाइज करें, काम करने वालों के पीछे पड़े, अपने को कुछ करने का नहीं है, इसी के लिए आप यहाँ के पब्लिक वोट दिए क्या? आपको बोधन के होंदो, निजामाबाद डिस्ट्रिक्ट के होंदो, भोली भाली पब्लिक आपको समझी नहीं, आप कुछ करने के काबिल नहीं है, आप कुछ काम के इंसान नहीं है। मैं चैलेंज कर रहा हूँ, हम आपको इंतबा दे रहे हैं कि बहुत कम से कम बोधन का ब्रिज का जो इनाग्रेशन किए, फाउंडेशन स्टोन डाले हैं, वो फाउंडेशन स्टोन को पूरा करते हुए वो ब्रिज को कंप्लीट किया जाए। यहाँ बहुत तकलीफ है आवाम, आप 1 साल से आप यहाँ एमपी हैं, एक काम कुछ तो करके बताइए बोल के हम आपसे चैलेंज कर रहे हैं, आपसे इंतबा कर रहे हैं। మన నిజామాబాద్ ఎంపీ గారు రోజుకో విధంగా మాట్లాడుతూ ఉన్నారు. మరి నవోదయ విద్యాలయం వచ్చిందని ఒకసారి, ఎమ్మెల్యేల మూలంగానే నవోదయ విద్యాలయం క్యాన్సిల్ అయ్యే అవకాశం ఉందని ఒకసారి, ఇట్లా ఏదేదో మాట్లాడి ప్రజల్లో ఒక అలజడి సృష్టిస్తూ ఉన్నారు. అసలు వాస్తవంగా నవోదయ విద్యాలయం అలాట్మెంట్ అయినప్పుడు స్థలము అనుకూలంగా ఏదైతే ఉందో దానికి సంబంధించినవి స్టేట్ గవర్నమెంట్ డిసైడ్ చేస్తుంది. దాని మీద ఆయనకు పూర్తిగా పరిజ్ఞానం ఉన్నప్పటికీ కూడా రాజకీయంగా పబ్బం గడుపుకోవాలని ఒకే ఒక ఉద్దేశంతో ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నారు. అయితే సూటిగా మేము ఎంపీ గారికి క్వశ్చన్ చేస్తూ ఉన్నాము. గతంలో 1 సంవత్సరం క్రితము బోధన్లో రైల్వే ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణం కోసము ప్రధాని మంత్రి ద్వారా వర్చువల్గా ఇనాగ్రేషన్ చేయించడం జరిగింది. కానీ ఇప్పటి వరకు 1 సంవత్సరం జరుగుతూ ఉన్నది కాలయాపన, కానీ ఇప్పటి వరకు ఎటువంటి పనులు స్టార్ట్ కాలేదు. మరి దీని మీద సమాధానం చెప్పాల్సిన అవసరం ఉన్నది. అట్లాగే నవిపేటలో చాలా బిజీ ఉంటుంది. నవిపేట గేట్ ఎప్పుడు కూడా ½ అన్ అవర్కి ఒకసారి గేట్ పడుతూ ఉంటుంది. అక్కడ మరి శాంక్షన్ కూడా కాలేదు. మరి ఇటువంటి వాటికి ఈయన సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంటుంది. అవి కాకుండా స్టేట్ గవర్నమెంట్ ఇష్యూలలో తలదూర్చి ఎమ్మెల్యేల మీద చేలోక్తులుగా ఏదో తిట్ల దండకం పూనుకున్నట్టుగా మాట్లాడుతూ ఉన్నారు. ఈరోజు మీరు మీ పరిధిలోకి వచ్చి బోధన్లో ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ రకాస్పేట దగ్గర ఎంతో రిక్వైర్మెంట్ ఉన్నది. దాని గురించి ఎంతోమంది మనం ఎన్నిసార్లు రిక్వెస్ట్లు పంపించడం జరిగింది, కానీ ఇప్పటి వరకు దాని మీద ఎటువంటి చలనం లేదు. ఇటువంటి పనుల మీద దృష్టి సారించండి ఎంపీ గారు. కానీ ఏదో ఎమ్మెల్యేలను తిట్టడము, ఎమ్మెల్యేల మీద చెలోక్తులు విసరడము, మాట్లాడము మీకు ఒక్కరికి వచ్చినట్టు కాదు. చాలామంది వక్తలు ఉన్నారు. ఒకవేళ అట్లా మాట్లాడాలంటే చాలామంది మాట్లాడగలిగే స్థితిలో ఉన్నారు. కాబట్టి ఒక్కటే మీకు రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాము, మీ పనుల మీద దృష్టి సారించండి. మొట్టమొదటిగా మా బోధనలో చాలా ప్రాబ్లం అవుతున్నది. దేనికోసము? ఈ ట్రాఫిక్ మూలంగా ప్రతిసారి గేట పడ్డప్పుడల్లా గంటల కొద్దీ ట్రాఫిక్ నిలిచిపోతూ ఉన్నారు. కాబట్టి దాన్ని ఏదైతే ఉన్నాయో దాని మీద ఉన్న సమస్యల్ని వెంటనే క్లియర్ చేయించి ఆ బ్రిడ్జ్ని వెంటనే స్టార్ట్ చేయించాలా. అట్లాగే రకాస్పేట్లో ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ ఒకటి ఏర్పాటు చేయాలా. మరి బోధనలో ఉన్న అండర్ పాస్లన్నిటికి కూడా క్లియరెన్స్ ఇవ్వాలా. అండర్ పాస్లు కూడా ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా తెలుపుతా ఉన్నాము.
ఇంతకుముందు ఇటువంటి ఏదన్నా పనులు చేసే వ్యాపకాలు చేయండి, కానీ ఇటువంటి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడొద్దని ఇంకోసారి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.